నమస్తే అందరికీ, వెల్కమ్ టు అంజలి ఫ్యాషన్స్ 99. ఈరోజు అయితే ఈ బటర్ఫ్లైకి లైనింగ్ ఎట్లా వేసుకుందామని చూద్దాం అనమాట. సో నార్మల్గా అయితే మొత్తం వీడియో తీద్దామని రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ స్టోరేజ్ ప్రాబ్లం వల్ల రికార్డ్ అవ్వలేదు. సరే తీసిన కాడికైనా సరే చూద్దాం ఒకసారి, మీకు ఐడియా నన్ను వస్తుంది అన్నట్టుగా తీసిన అనమాట. ఫస్ట్ అయితే లైనింగ్ని మనం ఎట్లా అటాచ్ ఫినిషింగ్ నెక్ ఇట్లా చేసుకుంటామో అట్లా రివర్స్ తీసేయాలి, లేకపోతే మనం పైపింగ్ వేసుకుంటూ డైరెక్ట్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి లైనింగ్ మాత్రం కంపల్సరీ మొత్తం నార్మల్గా ఎట్లా అటాచ్ చేసేసుకున్నాం, మొత్తం అటాచ్ చేసేసుకున్నాకనే మనం ఆ బటర్ఫ్లైకి ఫినిషింగ్ చేస్తాం అనమాట. సో ఎందుకంటే కొంచెం క్రాస్ అయినా కూడా మళ్ళీ సైడ్స్కి పక్కకి వెళ్ళిపోయి సెట్ కదా, అందుకని చెప్పి మొత్తం ఎక్కడక్కడ లాక్ చేసినాకనే బటర్ఫ్లై దగ్గర మొత్తం మనం చిన్నగా కట్ చేసి కుడతాం అనమాట. సో మనకు నెక్ ఎంత ఉందో కరెక్ట్ మిడిల్లో కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఒకసారి తర్వాత మొత్తం కట్ చేసేసుకొని రివర్స్ చేస్తే ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. మనకు నెక్ ఇంకా మనం సపరేట్గా ఏం ఫినిషింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అట్లా చేసుకోవాలి ఏమంటారు, మనం పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే ఇంకా డైరెక్ట్ నెక్ మిడిల్ పాయింట్లో పెట్టేసేసుకొని కుట్టుకుంటే సరిపోతారు. మిడిల్ కంపల్సరీ లైనింగ్కి మిడిల్, బటర్ఫ్లైకి మిడిల్ వచ్చేటట్టు ఒక కుట్టు అయితే వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే జరగకుండా ఉంటుంది అనమాట, మిడిల్ వస్తుంది అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి దీనికి కంపల్సరీ ఎటు కదలకుండా ఎక్కడిదక్కడ కుట్లేసేసేయాలి. మొత్తం రికార్డ్ చేద్దామని తీసినా కానీ అస్సలు రికార్డ్ అవ్వలేదు అనమాట. లాస్ట్కి ఒకసారి చెక్ చేసుకుంటే బంద్ అయి ఉంది ఫోను. సరే ఇట్లైనా మీకు చూస్తే కొంచెం ఐడియా వస్తుందని తీసిన అనమాట. సో సేమ్ ఇంతకుముందుకు నేను స్ట్రైట్గా ఎట్లా కట్ చేసినా వీటికి కూడా అంతే అనమాట. కాకపోతే ఈ షేప్లో కట్ చేసిన అనమాట. మీకు ఎవరికన్నా ఇది ఎట్లా కట్టింగ్ ఎట్లా చేస్తా అనేది ముందు వీడియోలో చూడండి, తెలుస్తుంది మీకు. కాకపోతే ఏంటంటే ఇది షేప్ అనమాట, అదేమో స్ట్రైట్ డబ్బల్ లాగా ఉండే, ఇదేమో మూలలు ఉన్నాయి. ఆ మూలలకి ఏంటంటే చిన్న కట్స్ పెట్టుకుని నేను వాటిని కొంచెం గమ్మెట్టి అతికేసుకున్నాను అనమాట. సో దానివల్ల మీకు మూలలు కూడా ఎక్కువ ఓపెన్ కాకుండా ఉంటాయి అనమాట, చినిగిపోకుండా ఉంటాయి అనమాట. చిన్నగా మనం ఎక్కడి వరకు అయితే వర్క్ ఉందో అక్కడ వరకు కట్స్ పెట్టేసుకుంటాం. ఎక్కడి నుంచి డిజైన్ ఉందో దానికి లోపలికి కొంచెం కట్ చేసుకుంటాం అనమాట. లైనింగ్ మనం ఫ్యాబ్రిక్ కొంచెం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమంటే కొంచెం నెట్టుకి లోపలికి అనమాట. అంటే ఎక్కువ కనిపిస్తుంది కట్ చేసినప్పుడు, మలిచి పెట్టినాక పర్ఫెక్ట్గా బయటికి కనిపించదు అనమాట. సో అట్లా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకొని తర్వాత మలిచినాక మంచిగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు బటర్ఫ్లైకి కూడా చుట్టుముట్టు కుట్లేసేసిన అనమాట కదలకుండా. ఆ తర్వాత మొత్తం కుట్లేసుకున్నాక అంటే సూత్తోని మనం సూది దారం పెట్టి కుట్టుకున్నాక ఇప్పేసినంత ఇంకా ఫ్రంట్ హ్యాండ్స్ అవన్నీ అటాచ్ చేసుకున్నాక సూపర్గా అనిపిస్తుంది అనమాట. ఎక్స్ట్రా నెట్ వదిలేసుకున్నాను అనమాట ఒక 1 ఇంచ్, దానికి అటాచ్ అయ్యేటట్టు సూది తీసుకొని కుట్టిన అనమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే గుచ్చుకోలేదు అనమాట. సో బయటకు ఒక కుట్టు కూడా కనిపిస్తలేదు. సో ఇదైతే బ్లౌజ్ నచ్చిందని